కాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రతి బిడ్డలకి ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30-31 వచనం చదువుకుందాం. ఎవరిని ముందుగా నిర్ణయించుకునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు? ఈరోజు దేవుడు బిడ్డలారా, దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవుడు కొన్ని తలాంతులు, కొన్ని ధన్యతలను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, మీకు విరోధముగా ఏ ఆయుధము కూడా వర్ధిల్లదని, నేను మీ పక్షము ఉండగా మీకు విరోధి ఎవరు అని దేవుడు ఒక బలపరిచే వాక్కునిస్తున్నాడు. దేవుడు మన పక్షం ఉండగా మనకి ఏ విరోధి అయిన అపవాది కూడా పని చేయకుండా దేవుడే దానిని ఆపడానికి మనకు కృప చూపుతాడు. దేవుడు బిడ్డలారా, కాబట్టి ఏ అపాయం నీ మీదకి రాకుండా దినదీవులతో దిన ఆశీర్వాదాలతో మేలుతో మనం తృప్తిపరచబడాలి అంటే దేవుడు ఎంపిక చేసిన జనాంగం ఆ యొక్క గుంపులో మనం ఉండాలి, ఆ స్థాయిలో మనం ఉండాలి. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరిని నీతిమంతులుగా తీర్చేదనో వారిని నేను మహిమపరిచేదను అంటున్నాడు. అంటే ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారినే పిలుస్తాడు, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చిదిద్దుతానంటున్నాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చాలో వారికే మహిమనిస్తానని వాగ్దానం చేస్తూ ఉండగా, ఈరోజు దేవుని ఎంపికలో ఉన్న నీవు ధన్యుడివి, ధన్యురాలివి. దేవుని ఏర్పాటులో ఉన్న నీవు ధన్యుడివి, ధన్యురాలివి. దేవుని యొక్క పిలుపుని, ఏర్పాటుని అంగీకరించి దాని ప్రకారంగా నడుచుకున్న నీకు నీతిమంతుల జాబితాలో దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు. ఆయన నీతినిచ్చి నీతిని అనుసరిస్తున్న నిన్ను ఆయన మహిమపరిచే విధంగా దేవుడు గొప్ప చేస్తూ ఈ గొప్ప ధన్యతలన్నీ ఇస్తూ నీ పక్షాన ఆయన నుండి ముందుకు కొనసాగిస్తూ ఉండగా నీకు ఎవరు విరోధులు ఉండరు. అందరూ నీ పక్షపు వారుగా దేవుడు మార్చిపోతున్నాడు. అందరినీ కూడా నీకు అనుకూలంగా దేవుడు మార్చిపోతున్నాడు. నీకు సహకరించేవారిగా, నీకు సహాయం చేసేవారిగా, నీకు సపోర్ట్ చేసేవారిగా, నీకు మేలు చేసేవారిగా దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేయాలి అంటే ఆయన పిలుపుని అంగీకరిద్దాం. ఆయన అందరినీ పిలుస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో. సర్వజనులారా నా యుద్ధకు రండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే తన ప్రియ కుమారుని పంపించి అంతగా ప్రేమించాడు. కాబట్టి కొందరే ఆయన యుద్ధకు వస్తున్నారు, కొందరే ధన్యత పొందుకుంటున్నారు. ఇంకా సర్వ జనాంగం ఎంతో మంది ఆయన యుద్ధకు రావాల్సి ఉంది. కాబట్టి మనందరం ఆయన పిలుపులో ఉందాం, ఆయన ఏర్పాటులో ఉందాం, నీతిని అనుసరిద్దాం, మహిమతో నింపబడదాం. మన పక్షాన దేవుడితో గొప్ప విషయాలు మనకు సంపొంచుకుంటూ ఉండగా ఈ వాగ్దానాన్ని బట్టి ఎప్పుడు ఆయన పిలుపులో నిలబడడానికి సిద్ధపడుతూ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుల గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది ఈ వాగ్దానాలు ఇచ్చి మీరు మాట్లాడుతున్నారో ఒక్కొక్కరిని బలపరచండి, స్థిరపరచండి, గొప్ప చేయండి. వారిని పిలుపుని అంగీకరించి నీ యొక్కకు రావడానికి గొప్ప చూపించాయా. రెండోదిగా వారి యొక్క పిలుపుని బట్టి నమ్మకంగా యథార్థంగా నడుస్తూ నీతిని అనుసరించు వారిగా, ఏర్పాట్లో ఉండు వారిగా, మహిమతో నింపబడు వారిగా ఒక్కరిని అంచెలంచెలుగా హెచ్చించి అంచెలంచెలుగా ఆశీర్వదించి వారి పక్షాన మీరుంటూ కొన్ని గొప్ప కార్యాలు జరిగించమని ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ చెప్తున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ ఈ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్పదండి. ఆమేన్. మంచి లైక్, షేర్, కామెంట్ చేయండి. దేవుని బిడ్డలారా, 40 దిన ఉపవాస ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ దినము 8వ ఉపవాస ఆరాధన. మీరందరూ కలుసుకోవాలి. లైక్ ఇస్తున్నాం, లైక్ ద్వారా ఏకీభవించండి. మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హ్యాపీ బ్లెస్సింగ్.